సిద్దిపేట జిల్లా పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని ప్రధాన రోడ్లపై స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెవీగా డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్న పలువురిని పట్టుకుని భారీ జరిమానాలు విధిస్తున్నారు. తాగి డ్రైవింగ్ చేస్తూ పలు ప్రమాదాలకు గురై ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్న వారిపై కొరడా జులిపిస్తున్నారు పోలీసులు. మద్యం తాగి రోడ్లపైకి వచ్చి ఇష్టారీతిగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు సిద్దిపేట పోలీసులు. 2 రోజుల్లోనే 22 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుని 2,20,000కు పైగా జరిమానాలు విధించారు. మద్యం తాగి వాహనం నడిపితే 10,000 రూపాయల జరిమానా, 6 నెలల పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లాలో తొలిసారిగా కఠిన చర్యలు అమలు చేస్తున్నామంటున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడితే 10,000, రెండోసారి పట్టుబడితే 15,000 జరిమానా విధిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో 2 ఏళ్ల జైలు శిక్ష, 2 ఏళ్ల వరకు లైసెన్స్ రద్దు చేసి వాహనాన్ని సీజ్ చేయనున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఎవరిని ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానమే అంటున్నారు. ఇకపై రెగ్యులర్ గా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామంటున్నారు పోలీసులు. ట్రాఫిక్ రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయడం ద్వారా ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించడమే లక్ష్యమని సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. జిల్లాలోని ప్రధాన రోడ్లపై సకాలంలో స్పెషల్ డ్రైవ్లను కొనసాగిస్తున్నారు. ప్రమాదాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని అంటున్నారు పోలీసులు. సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ ఎంపీడీఓ ఆఫీస్ చౌరస్తాలో రాజీవ్ రహదారిపై వాహనాల తనిఖీ చేయగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బ్రీత్ ఎనలైజర్ లో రీడింగ్ ఎక్కువగా రావడంతో సిద్దిపేట ఫస్ట్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జరిమానా విధించామన్నారు. సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో ఉన్నట్టు ఫైన్ 200 రూపాయలు, 500 రూపాయలు అలా కాకుండా మొదటిసారి తాగి దొరికినట్టయితే 10,000 రూపాయల ఫైను, 6 నెలలు జైలు శిక్ష, రెండోసారి దొరికితే 15,000 రూపాయల ఫైను, 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, వారి యొక్క లైసెన్స్ రద్దు చేయబడుతుంది, వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సిద్దిపేట ప్రజలందరూ ఎవరు కూడా తాగి నడపొద్దు, తాగి నడిపి ఇతరులకు హాని చేయొద్దు. తనిఖీలు ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుతున్నారు సిద్దిపేట వాసులు. తాగి బండి నడుపుతున్న వారిపై చర్యలు తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వాలంటున్నారు.